ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి బిడ్డలారా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. ఏ ప్రాంతములో, ఏ దేశములో ఎక్కడ ఉన్నా నా ప్రభువు మీ పక్షమగుండి మీ దేవుడి ఆశీస్సులు, దేవుడి దీవులు మీకు ఇవ్వాలని మీ అన్నదమ్ములు ప్రార్థిస్తాం. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరు వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరి అనేక జన్మలు కూడా మరి రక్షించబడాలి. దేవుని నామములో ఎరిగినట్లుగా దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో బహుగా ఆయన ఆశ్చర్యకరమైన చేసేవాడు. మరి బలవంతు దేవుడు, ప్రేమ చూపించే దేవుడు. ఆయన మీ నడకల్లో కానీ మీరు ఎక్కడున్నా నడిపించే దేవుడు. ఆయన ప్రేమ కరుణామయుడు. ప్రేమ బిడ్డలారా, మరి చిన్న ప్రార్థన చేసి వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించిన ప్రభా, ఎవరు ప్రభా మరి ఏకమై ప్రార్థనలో ఉంటున్నారు, వాళ్ళందరూ దీవించి నీ మహిమ కుటుంబాల కొరకు అయా ఆర్థిక సహాయం ఇసులను, అలాగే భార్య భర్తల ప్రభా నైనా అలాగే మంచి మనసు, మార్పు, సమాధాన, బిడ్డల జాబ్ విషయాలు అయా నైనా దీవించి ఆశ్రయించండి. పరీక్షలు వస్తాయి ప్రభా, ఆ పరీక్షల్లో ప్రభా మరి ఆ తోడుగా ఉండి ప్రభా సంస్థ ఉండే ప్రభా ఆ పరీక్షలు మీరు విజయించినట్లుగా అయా నీ సహాయంతో దయచేయమని ఆశ్రయించండి. నాయన స్టూడెంట్స్ కోసం ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రభా వాళ్ళందరూ దీవించి నీ మహిమ గనపరుచుకుని ప్రభా అనేక జన్మలు రక్షించండి. నీ సాక్ష్యం నిలబెట్టుకు సహాయం దయచి ఆశ్రయించిన ప్రభా నీ చిత్తముతో జరిగినట్లుగా, నీ విశ్వాసంతో నడిచినట్లుగా, నీ సహాయంతో ప్రభా రాకభగంతో ప్రేమించు, నీ గొప్ప కార్యములు సహాయం దయచేయమని యేసునామములో తండ్రి, ఆమె. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం ప్రార్థిస్తున్నాము అంటే ఏమిటి? మనం ప్రార్థిస్తున్నాము కానీ దేవుణ్ణి యందు మనం అతిశ్రయిస్తున్నామా? దేవుళ్ళో నడుస్తున్నామా? దేవుడి మార్గములో ఉంటున్నామా? దేవుడు మనకి ఏం చెప్తాడో దాని ప్రకారంగా మనం చేస్తున్నామా? మరి ఆయన ఆపత్కాలములకు నీకు ఆదరించాడు. ఆయన అన్ని విధాల పట్టికి ఉన్నాడు. యెహోవా దేవుడి నామములో ఎలాగ విస్తరించాడో అలాగే సీయోను ద్వారాగా నిన్ను ఆదుకోవాలని ఆయన ప్రేమించాడు. మనం ప్రార్థిస్తున్నాం కానీ దేవుని యందు విశ్వాసించి ఆయన మార్గములో కనిపెట్టగల కాకనే దేవుని యందు విశ్వాసించి మార్గం నడుచుకోలేకపోతున్నాం. ప్రియమైన సహోదరులారా, మరి దేవుడు నిన్ను నన్ను ప్రేమ చూపించగాక ఆయన దేవుని యందు నీకు మరి అన్ని మరి ఘనమైన కార్యములటి ఒక నామములో నీలో ఉండాలని, దేవుని క్రియ నామములో నువ్వు ఎరగైనట్లు ఉండాలని మరి ఈ బైబిల్లో విషయాలు చూస్తూ ఉంటున్నాం. మరి కీర్తనలో మరి 20 మరి అక్కడ 7వ వచనం చూడండి. కొందరు రథములు బట్టి కొంత గుర్రములు బట్టి అతిశయపడుతున్నారు, మనమైతే మన దేవుడిని యెహోవా నామం బట్టి అతిశయపడతాము. వారు కుంగిని నేల పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాం. పాపాత్ములు ఏం చేస్తారండి? కుంగి నేల పడిపోయారు. మరి దేవుడి విశ్వాసము అతిశయపడి ఉన్న వాళ్ళు, దేవుడి నామములు లేగదీసిన వాళ్ళు, దేవుళ్ళు చక్కగా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా నిలబడి ఉంటున్నారు. మరి నిలబడి అంటే మరి మోషే అలాగే ఎక్కువగా మరి తల వంచి ప్రార్థన చేసేవాడు. మరి నిలబడి కూడా ప్రార్థించాలి. మరి అలాగే దేవుడు యేసయ్య రహస్యముగా వెళ్ళి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి తలుపు వేసుకుని మరి తండ్రికి మొరబెట్టు ప్రార్థించమని చెప్పాడు. మనం ఎక్కువగా తల వంచాలి, మోకరించి ప్రార్థించాలి, మరి దేవుడిని నిలబడి ఉండి ప్రార్థించాలి. ఈ విషయాలు తెలుసుకోవాలి. మనం చక్కగా నిలుస్తున్నాము, యెహోవా రక్షించము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. మరి రాజు ఉత్తరం ఇచ్చాడు. చక్కగా నిలబడ్డాం, చక్కగా ఉన్నాం. కొంతమంది చూడండి చక్కగా నిలబడకనే పడిపోతున్నారు. ఎందుకనో తెలియదు. ఎంతో కొంత దేవుడిలోను మరి
ప్రార్థన చేయలేకపోతాము, ప్రార్థిస్తున్నాం కాదా అని మరి దేవుడు ప్రార్థనే కాదా అని ఆయన ఎరుగనిట్లో ఉంటున్నాం. దేవుడు ముంద దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. అప్పుడు దేవుళ్ళు నీకు అన్ని అభిషేకము రక్షించేవాడు. అభిషేకించగానే ఒక రక్షకుడక ఆయన నడిపించాడు. నిన్ను నడిపించగాకనే ఆయన పరిశుద్ధాత్మలో నీకు ఉత్తరం ఇచ్చాడు. పిరిమిన చెట్ల మరి ఈ విషయం తెలుసుకోవాలి. దేవుడు నామ బట్టి మనం అతిశయపడుతున్నాము. కుంగిన వాళ్ళు కుంగిపోతున్నారు, పడిపోయిన వాళ్ళు పడిపోతున్నారు. మనం చక్కగా నిలబడి దేవుడిని నిలబడి నిలిచాడంటే అది దేవుడిచ్చింది ప్రార్థన వల్ల, నువ్వు చేసే ప్రార్థన వల్ల. పిరిమిట్ల ఈ విషయం తెలుసుకోవాలి. మరి అదే విషయంలోనూ ఇర్మీయా వెళ్ళిపోతే ఇర్మీయా గ్రంథం 9:23 వెళ్ళిపోతామండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సార్యమును బట్టి అతీసపడకూడదు, ఆశ్చర్యవంతులు తన ఆశ్చర్యను బట్టి అతీసింపకూడదు. మరి జ్ఞానం అంటే ఒక సూర్యులాగా దేవుని ఎందుకు మరి శౌర్యాన్ని బట్టి ఉండాలి, అతిశింపకూడదు. మరి ఐశ్వర్యవంతుడైనా, జ్ఞానవంతుడైనా, బుద్ధిమంతుడైనా దేవుని మరి అతిశింపకూడదు. అతిశింపడం దేని బట్టి మరి అతిశింపవలగా భూమి మీదన దేవుడు కృప మనం ఎప్పుడు కావాలి. కృప ఎలాగండి? నీతిమంతులకు న్యాయం జరిగించడానికి యెహోవా అని నేనే ఆయన గ్రహించని పరిశీలించుకుంటున్నాడు. పరిశీలించుకుని తెలుసుకుంటాడు ఎవరు నీతిమంతులు, ఎవరు న్యాయమును జరిగిస్తున్నారు, యథార్థంగా ఉంటున్నారు. వాళ్ళ దేవుడు తెలుసుకొని వాళ్ళకి జ్ఞానమత సూర్యులుగా నడిపిస్తాడు. ఈ విషయం తెలుసుకోవాలి. అట్టి వారికి నేను ఆనందిస్తున్నాను, యెహోవా ఆనందిస్తున్నాడు. అలాంటి వారును దేవుడు ఏం చేస్తాడంటే ఆనందిస్తున్నాడు. మనం ఆనందపరిచే ఉండాలి, ఆనందపరిచే దేవునికి ప్రార్థించాలి. ఆనందపరిచే రీతిగా న్యాయముని నీతిని మరి దేవుడు మనం జరిగిస్తారని ప్రార్థించాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన మరి నీ ఆరోగ్యం కంచివేస్తుంది. ప్రార్థన అంటే మరి నీ కుటుంబాన్ని కంచివేస్తుంది. ప్రార్థన అంటే నీ కుటుంబంలో బంధువులు కానీ మరి తోబుట్టునులు కానీ ఆత్మసారంగా నడిపిస్తుంది ప్రార్థన. నువ్వు ఎక్కడున్నా మరి ఏ నిస్సాయితులను కుంగిలి వేదల్లో ఉండకూడదు. కానీ మన దేవుడు అక్కడం నీకు నిలబడి తగ్గడం. ఇది నీ పడిపోయిన వాళ్ళకి నేల మీద పడిపోయినా నిలబడే నువ్వు నిలుస్తానడం. మరి అదే కోరుకోవాలి. ప్రార్థిస్తున్నావు కానీ దేవుడు చేసే మేలుని బట్టి మనం మర్చిపోకూడదు. ఈ విషయం మరి తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. ప్రార్థిస్తున్నాం నీ కృప మాకు ఇప్పుడు కావాలి ప్రభా. తోడుగా నేడుగా ఉండి ఆయా సహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభా. ఎవరో ప్రభా నేను ఏకమే ఉంటారు ప్రభా. వాళ్ళంతా దీవించి ఆశ్రయ మహిమ కనపరుచుకోమని ఏస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాంటి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్.